హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ రెసిపీ, అలానే చాలా మందికి యూజ్ అయ్యే కేక్ డెకరేషన్ కి విప్డ్ క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బేకరీ స్టైల్లో మనకి విప్డ్ క్రీమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదనమాట. కేక్ మీద క్రీమ్ ని డెకరేట్ చేసుకోవడానికి 3 రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే వెన్నతో కేక్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే బటర్ ఫ్రోస్టింగ్ అంటారు దాన్ని. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి చాక్లెట్ గనాష్ కానీ లేదంటే వైట్ చాక్లెట్ గనాష్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆ రెసిపీని పోస్ట్ చేశాను, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి విప్డ్ క్రీమ్ అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్ గా చూసినట్లయితే చాలా ఈజీగా సింపుల్ గా బేకరీ స్టైల్లో ఎలా అయితే క్రీమ్ ఉంటుందో సేమ్ అలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సెలెక్ట్ చేయకుండా ఈ విప్డ్ క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ విప్డ్ క్రీమ్ కోసం మనం విప్పింగ్ క్రీమ్ ని తీసుకోవాలి. ఇది వచ్చేసి నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అన్నమాట. ఇది వచ్చేసి 1 kg ప్యాకెట్ అన్నమాట. ఇది మార్కెట్ లో ఇలానే అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఇంతకన్నా తక్కువలో అవైలబుల్ ఉండదు. మినిమం మీకు 1 kg ప్యాకెట్స్ లో అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి బేకరీ ఐటమ్స్ దొరికే షాప్స్ లో అవైలబుల్ గానే ఉంటుంది. బేకరీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి కదా, అక్కడ ఇదైతే అవైలబుల్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఇది కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు అనమాట. 1 kg వచ్చేసి 180 నుంచి 210, 220 మధ్యలోనే ఉంటుంది. ఇది 1 kg ప్యాకెట్ వచ్చేసి 1 kg కేక్స్ కి ఫ్రోస్టింగ్ చేసుకోవచ్చు. ఇది రిఫ్రిజిరేటర్ లో కాకుండా ఫ్రీజర్ లోనే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు ఓపెన్ చేయకుండా ఉన్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అనమాట ఫ్రీజర్ లో. నెక్స్ట్ ఇది మనం విప్ చేసుకునే ముందు ఒక 1 hour ముందు బయట పెట్టేసాం అనుకోండి. ఆ తర్వాత మీకు ఇది లైట్ గా కూలింగ్ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత ఒకసారి షేక్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ ని మనం బీటర్ తో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, దీంతో కూడా విప్డ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కానీ చాలా టైం అనేది పడుతుంది, అలానే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. విప్పింగ్ క్రీమ్ అయితే 1 kg వచ్చేసి మీకు 200 అనుకోండి యావరేజ్. ఇదైతే మీకు 250 ml వచ్చేసి 60 నుంచి 65 మధ్యలో ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ అనుకోండి కొంచెం తీసుకుంటే ఎక్కువ అవుతుంది, అంటే 3 క్వాంటిటీ అవుతుంది అనమాట మనం తీసుకున్న విప్పింగ్ క్రీమ్ కి. ఈ ఫ్రెష్ క్రీమ్ అంటే మనకి అంత ఎక్కువ అవ్వదు. ఫ్రెష్ క్రీమ్ తో చేసుకున్నట్లయితే క్వాంటిటీ డబుల్ మాత్రమే అవుతుంది. కానీ ఫ్రెష్ క్రీమ్ తో ప్రిపేర్ చేయాలంటే కొంచెం మీరు ప్రాసెస్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఐస్ క్యూబ్స్ ఒక బౌల్లో వేసిన తర్వాత దానిపైన ఇంకొక బౌల్ పెట్టుకుని ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకుని బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రెష్ క్రీమ్స్ ఏంటంటే స్వీట్ అనేది ఉండదు, మనం విడిగా షుగర్ పౌడర్ కానీ లేదంటే ఐసింగ్ షుగర్ ని వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం మనకి ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది, అలానే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. మీకు వీలైనంత వరకు విప్పింగ్ క్రీమ్ ని తీసుకోవడానికి ట్రై చేయండి. విప్డ్ క్రీమ్ కోసం ఇక్కడ విప్పింగ్ క్రీమ్ ని నేను 1 cup వరకు తీసుకుంటున్నాను. 1 cup విప్పింగ్ క్రీమ్ అయితే 1/2 kg కేక్ వరకు మీరు ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ బీట్ చేసుకునేటప్పుడు లో స్పీడ్ లో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెల్లగా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 1 or 2 minutes లో స్పీడ్ లో, తర్వాత మీడియం స్పీడ్ లో, తర్వాత లాస్ట్ లో హై స్పీడ్ లో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ 5 వరకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్పీడ్ లెవెల్స్ అనేవి ఒక్కొక్క బీటర్ కి ఒక్కొక్కలా ఉంటాయి అనమాట. ఒక్కొక్క దానికి 3 ఉండొచ్చు, ఒక్కొక్క దానికి 4 ఉండొచ్చు, అలాగే ఒక్కొక్క దానికి 5 కూడా ఉండొచ్చు. మీరు ఎంతైతే మాక్సిమం స్పీడ్ ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మనం ఈ విప్పింగ్ క్రీమ్ ని బీట్ చేసుకుందాము. ఈ విప్పింగ్ క్రీమ్ లో ఆల్రెడీ స్వీట్ అనేది ఉంటుందన్నమాట, మనం సెపరేట్ గా వేయాల్సిన అవసరం ఉండదు. అలానే ఈ విప్డ్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి కంపల్సరీ బీటర్ అనేది ఉండాలి. బీటర్ లేకపోతే మీరు ఈ విప్డ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేయలేరు అనమాట. మిక్సీలో కానీ లేదంటే హ్యాండ్ తో విస్క్ చేసినా కూడా అంత ఈజీగా మీకు విప్డ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవ్వదు. నెక్స్ట్ ఇలా సగం బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వెనిలా ఎక్స్ట్రాక్ట్ ని కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వెనిలా ఎక్స్ట్రాక్ట్ ని కూడా వేసుకోవాలి. ఇక్కడ వెనిలా ఎక్స్ట్రాక్ట్ అనేది మీరు వెనిలా కేక్ ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. అదే మీరు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, బటర్ స్కాచ్ ఎసెన్స్ ని వేసుకోవాల్సి ఉంటుంది. పైనాపిల్ కేక్ చేస్తే పైనాపిల్ ఎసెన్స్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ ని వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ మీడియం స్పీడ్ లో 2 minutes పాటు బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో సైడ్స్ ని స్క్రాప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సైడ్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కనీసం ఇలా 2 times అన్నా కూడా మీరు బీట్ చేసే మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే మీకు పర్ఫెక్ట్ విప్డ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. నేను యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. కనీసం 3 to 4 minutes పాటు బీట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా స్టిఫ్ పీక్స్ అనేవి వస్తాయి. విప్డ్ క్రీమ్ ప్రిపేర్ అయిన దానికి గుర్తు ఏంటంటే ఇలా బీటర్ని మీరు పైకి లేపినప్పుడు ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్ గా ఉండాలి, అసలు బెండ్ అవ్వకూడదు అనమాట. ఇలా ఉంటే మీకు పర్ఫెక్ట్ గా విప్డ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయినట్లు. నెక్స్ట్ ఇది ప్రిపేర్ అయిందని ఇంకా ఎలా తెలుస్తుంది అంటే విప్డ్ క్రీమ్ ఏదైతే బౌల్ ఉందో ఆ బౌల్ ఇలా టర్న్ చేయండి.
మీకు విప్డ్ క్రీమ్ బౌల్లో కదలకుండా ఉంది అంటే ఈ విప్డ్ క్రీమ్ మీకు ప్రిపేర్ అయిపోయినట్లే. నార్మల్ టెంపరేచర్ అంటే ప్రస్తుతం ఉన్న క్లైమేట్కి ఇది ఈజీగానే ప్రిపేర్ అవుతుంది అనమాట. అదే సమ్మర్ అనుకోండి మెల్ట్ అయిపోతూ ఉంటుంది, కొంచెం క్లైమేట్ వేడిగా ఉంటుంది కదా, మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అప్పుడు మీరు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తీసుకుని మళ్ళీ బీట్ చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి క్లోజ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచినట్లయితే మీకు ఇది కొంచెం చల్లగా అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ బీటర్తో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి విప్డ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాము. విప్డ్ క్రీమ్ కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి అంటే విప్డ్ క్రీమ్ అనేది కొంచెం చల్లగా ఉంటేనే అది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ మనకి నాజిల్స్ తీసుకుందాము. ఇవి రెగ్యులర్ నాజిల్స్ అన్నమాట. ఇవి కొంచెం చిన్న సైజులో ఉంటాయి, 1 ఇంచ్ పొడుగుంటాయి అంతే. ఇవి నార్మల్ యూజ్కి సరిపోతాయి, ఎప్పుడైనా కేక్స్ అనే వాళ్ళకి ఇవి సరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి రష్యన్ బాల్ నాజిల్స్ అన్నమాట. ఇవి కొంచెం పెద్ద సైజు ఉంటాయి, కనీసం 2 ఇంచెస్ పొడుగుంటాయి అన్నమాట. రష్యన్ నాజిల్స్ లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక బాల్ టైప్ నాజిల్ అయితే ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ కోన్స్ కోసం మనకి ఆన్లైన్లో ఈ కోన్స్ అనేవి అవైలబుల్ గానే ఉంటాయి. ఇవి ప్లాస్టిక్ లోను దొరుకుతాయి, అలానే సిలికాన్ లో కూడా అవైలబుల్ గానే ఉంటాయి. నెక్స్ట్ ఇవి రష్యన్ బాల్ నాజిల్ అనమాట. నేను ఇక్కడ ఈ షేప్ యూజ్ చేస్తున్నాను. ఇలాంటి బాల్ టైప్ నాజిల్ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా కోన్ లో వేసుకుని చివర్లో కట్ చేసుకోవాలి. దీనికి ఎటువంటి స్క్రూస్ కూడా ఉండవు, అవసరం లేదు కూడా. ఇలా కోన్ లో నాజిల్ ని అడ్జస్ట్ చేసుకుని విప్డ్ క్రీమ్ ని వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా విప్డ్ క్రీమ్ని వేసుకున్న తర్వాత కేక్ మీద మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవడమే. ఎలా డెకరేట్ చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. స్టార్టింగ్లో కూడా చూపించాను కదా, సేమ్ అలానే. నెక్స్ట్ మనకి వెనీలా విప్డ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చాక్లెట్ విప్డ్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. చాక్లెట్ విప్డ్ క్రీమ్ కోసం మిగతా హాఫ్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకుని మళ్ళీ 1 మినిట్ పాటు బీట్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కోన్లో వేసుకోవడమే. విప్డ్ క్రీమ్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అన్నమాట. చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది. ఎటువంటి కేక్స్ మీద అయినా కూడా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. బేకరీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఒక షాప్లో ఉంటాయి, అక్కడ మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇది ఆన్లైన్లో ఉండదు అనమాట, ఎందుకంటే ఫ్రీజర్లోనే ఉంచాలి కాబట్టి ఇది మీకు బయటే అవైలబుల్ ఉంటుంది. చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా విప్డ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కేక్ చేసినప్పుడు క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసుకుని కేక్ ని డెకరేట్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ విప్డ్ క్రీమ్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.